హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఫిష్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దామండి. ముందుగా అయితే క్వాంటిటీకి సరిపడా కారం అయితే తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందామండి. దోరగా వేయించుకున్న ధనియాల పౌడర్, అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, వీలైనంత వరకు అప్పుడే ఫ్రెష్ తీసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా పౌడర్, కప్పు కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ లేకుంటే శనగపిండి తీసుకోండి. శనగపిండి కూడా లేకుంటే శనగపిండి స్కిప్ చేస్తూ ఒక ఎగ్ తీసుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈవెన్గా మొత్తం కలిసే విధంగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకొని ఉప్పు, కారం, ధనియాల పిండి అనేది మొత్తం అన్నీ కరెక్ట్ కలవాలండి. ఈ విధంగా కొద్దిగా పీసెస్కి మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఈవెన్గా పట్టించాలండి, గ్యాప్ లేకుండా. ఈ విధంగా మొత్తం ముక్కకు పట్టించి మనం కారం పేస్ట్ అనేది పీసెస్కి పెట్టే ముందు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కారం పేస్ట్ పట్టించాం కదా, లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఒక లోపల పైన మొత్తం అనేది ఒకే టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా అంతా పట్టించాలి. ఒకవేళ మనం ఘాట్లు పెట్టుకోవాలనుకోండి, పైన కారం కారంగా లోపల సప్పగా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకో, లోపల బయట ఒకే టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఈవెన్గా పెట్టుకోండి. నేను 3 kgs ఫిష్ తీసుకున్నానండి. మీకు వీలైనంత వరకు చిన్న పీసెస్ కూడా తీసుకోండి. నేనైతే పెద్దగానే తీసుకున్నాను. నేను 2 టైప్స్ చెప్పబోతున్నాను అండి ఈ ఫ్రైని. ఈ విధంగా టైం ఉంటే ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోండి. టైం లేకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఉంటే ఫ్రిడ్జ్లో కూడా ఒక 5 to 10 minutes పెట్టుకోవచ్చు అండి. స్టోర్ చేస్తే ఇంకెక్కువ టేస్ట్ ఉంటుంది. మనం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానికి ఆయిల్ అనేది కరెక్ట్గా స్ప్రెడ్ చేస్తూ, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పెట్టాలండి. మరీ కొద్దిగా పెట్టుకున్నాం అనుకో ముక్కలు అనేవి ప్యాన్కి అతుకపోతాయి. సో ఈ విధంగా పెట్టి ఎమ్మటే టర్న్ చేయొద్దండి. ఒక 2 to 5 minutes వరకు ఉంచి పైనంగా ఆయిల్ వేసుకుంటూ ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి 2 స్పూన్ల సహాయంతో. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇది టైప్ 2 అండి. టైప్ 2 డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పీసేసి దానిపైన కొద్దిగా ఆయిల్ వేస్తూ మంటను లో ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో ఫిష్ అనేది పేలి ఆయిల్ మొత్తం పడుతుంది. ఫిష్ అనేది చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలండి. కొద్దిగా మిస్ అయినా కాలే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా 2 స్పూన్స్ సహాయంతో ఈవెన్గా మంటను లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి. ఈ ముక్కల్ని కూడా అన్నీ ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోండి. మీ ప్యాన్కి తగ్గట్టు పెద్ద సైజు ఉంటే 2-3 పీసెస్ వేసుకోండి. ప్యాన్ చిన్నగా ఉంటే 1 వేసుకోండి. ఫ్రై అయితే అయిపోయిందండి. ఆనియన్, లెమన్